च मे स्त्रीणि च मे परुंषि च मे शरीराणि च मे आयुष मे जरा च मे यज्ञेन कल्पन्ता स्वाहा मे प्रथमा च मे वर्षिमा च मे द्राघिमा च मे वृद्धं च मे वृद्धि च मे स्वाहा कल्पन्ता स्वाय कावसान्याय स्वायुधाय च सुधन्वने च स्वाहा मेध्याय च विद्युत्याय च नमो वर्ष्याय च वर्ष्याय च वधाय च दूरे वधाय च नमो हन्त्रे च हनीजसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्काराय स्वाहा ज्योतिरणाय च नमस्तीर्च्याय च कूल्याय च नमः सत्याय च पेन्याय च स्वाहा नमः सिकत्याय च प्रवाह्याय च नमः किकण्डाय च क्षयनाय च नमः कपर्दिने च पुनस्तये च नमः हिरण्याय च प्रपञ्चाय च नमो भृत्याय च कोष्ठ्याय च नमस्तल्याय च केश्याय च नमो हृदयाय च नगेश्याय च नमः काट्याय च गह्वरेष्ठाय च रसस्याय च नमो लोक्याय जोलक्याय च नमो मूर्याय च नमः परणाय च पर्णशताय च नमः उत्तराकेभ्यो देवानां हृदयेभ्यो नमो विचिन्वत्केभ्यो नमो विक्षिणत्केभ्यो नमः आदिर्हृदयाय नमः अन्येषु विविधेषु पात्रेषु जगतोचनां एकाहं सहस्रयोजनेव धन्वानि तन्मसि सहस्रयोजनेव धन्वानि तन्मसि स्वाहा इदं रुद्राय नमः ॐ नमोऽस्तु रुद्रेभ्यो ये दिवि येषां वर्षमिषवः तेभ्यो दश प्राचीर्दश दक्षिणा दश प्रचीर्दशोदीची जम्भे दद्मः स्वाहा इदं रुद्राय जम्भे दद्मः स्वाहा इदं रुद्राय दश ప్రతీచీర్దశోర్ధ్వాః మంత్రములన్నీ కంఠస్థం చేసుకోవడం ఇప్పుడు గాయత్రి మహామంత్రం చెప్పండి. ఓం భూర్భువః స్వః 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 తస్సవితుర్వరేణ్యం 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 పరమాత్మ మనం మర్చిపోతాం. మన దేశంలో పుడితే మనకు గొప్పవాడిగా అనిపించగలరు. ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఇప్పుడే మర్చిపోతారు. వచ్చిన సాగే అది మానసిక శారీరక అందు చెప్పండి. ఓం సాహోకి మరీ ధన్యవాదాలు తెలియజేస్తుంది. మీ గృహంలోకి వెళ్ళవచ్చును. యజ్ఞ ప్రసాదం అక్కడ ఉన్నది, అందరూ కూడా స్వీకరించవలసిందిగా సహస్రయోజనేవ తత్వాని కర్మసి स्वाहा इदं रुद्राय इदं नमः ओम ये भूतानामधिपतयो विशिखासः कवर्तिनः एकागुं सहस्रयोजनेव धन्वानि तन्मसि स्वाहा इदं रुद्राय इदं नमः ये पथं पथिरक्षयाय पुरुषः एकागुं
సహస్రయోజనే మీరు నీటిలో పౌరంలో నెయ్యి కలపండి, ఎవరూ కలపలేదు. మీరందరూ చాలా పర్ఫెక్ట్ చేస్తున్నారు. అందుకని నేను చెప్తున్నా, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. మన ఆదర్శ మన అది తెలిసిన వాడు. అందుకనే కృష్ణుడు ఏమని ఛాలెంజ్ చేశాడు? ఆయుధం పట్టను, యుద్ధము చేయను, ఎవరో వచ్చేది రండి రా. గెలిపించాడా లేదా? ఏముంది అక్కడ? సహస్రయోజనేవ ధన్వాని తన్మసి సహస్రయోజనేవ ధన్వాని తన్మసి ఓం నమోస్తు రుద్రేభ్యో ఏ దివ్యేషాం వర్షమిషవః తేభ్యో దశ ప్రాచీర్దశ దక్షిణా దశ ప్రచీచి దశోదీచి. మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కృష్ణేవ తే జాయుధినే చ నమః స్వాయుధాయ చ సుధన్వనే చ మేధ్యాయ చ విద్యుత్యాయ చ నమో వర్ష్యాయ చ వర్ష్యాయ చ వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీజసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్కారాయ తచ్చకేయం తేన రుధ్యాసం ఇదన్నమమ ఓం వ్రతం చరిష్యామి తత్తే ప్రప్రవృధ్యాసం ఇదమహం ఇదన్నమమ ఓతే ప్రబ్రవీమి తచ్చకేయం సత్యముపైమి స్వాహా ఓం వ్రతానాం ఓం వ్రతానాం చేయాల్సిందిందా? కాదు, మేము మంత్రాలు యాడ్ చేయడానికి ఏమన్నా ఇంకా మంత్రాలు అమ్మా మీ దగ్గర ఇంకా ఇక్కడే ప్రారంభిస్తాం. అమ్మా వీళ్ళు ఎవరో వచ్చి యజ్ఞం అంటున్నారు. ఎక్కడికి తెల్ల నుంచి వచ్చారు, వైజాగ్ సబ్బర్ నుంచి. సత్యముపైమి జ్యోతరణాయ చ నమస్తీర్యాయ చ పూర్యాయ చ నమః సత్యాయ చ పేన్యాయ చ స్వాహా నమః సికత్యాయ చ ప్రవాహ్యాయ చ నమః కికండాయ చ క్షయనాయ చ నమః కవర్తినే చ పునస్తయే చ నమః ఇరిజ్ఞాయ చ ప్రపంచాయ చ ఓం నమో భృత్యాయ చ కోష్యాయ చ నమస్తల్యాయ చ కేష్యాయ చ నమో హృదయాయ చ నగేష్యాయ చ నమః కావ్యాయ చ గర్వరేష్ఠాయ చ స్వాహా రసస్యాయ చ నమో లోక్యాయ చోలక్యాయ చ నమో మూల్యాయ చ నమః పరణాయ చ పరణశదాయ చ నమ ఉత్తరాకేభ్యో దేవానాం హృదయేభ్యో నమో విచిన్వత్యేభ్యో నమో విక్షిణత్యేభ్యో నమః ఆదిర్హర్ధనిర్లోహిత ఆసాం ప్రజానామేషాం పశూనాం నాభేర్మా రోజ్మోచనః కించనామమత్తో స్వాహా తమసే తపస్వినే అస్మిన్ననాతురం దయానో మృడజీవసే పరిణోరుద్రస్తే తిరుమత్తు పరిద్వేషశ్చతుర్మతిరఖాయో అవస్థిరామఘవ్యస్తం సమీత్వస్తోకాయ తనయాయ మృడా మీఢుష్టమ శివతమ శివోనః సుమనాభవ పరమే వృక్షాయు
पिनाकं विप्रदागहि स्वाहा इदं रुद्राय इदं नमः विकिरित्र विलोहित नमस्ते अस्तु भगवः नमो सहस्रमस्तेव पंचाः स्वाहा इदं रुद्राय इदं नमः असंख्यात सहस्राणि सहस्रयोजनेव भद्राणि कर्मसि स्वाहा समाचराः एकागुं सहस्रयोजनेव कर्मसि स्वाहा इदं रुद्राय इदं नमः ॐ ये वृक्षेषु चक्षुञ्जरानेन ग्रीवा विलोहिताः एकागुं सहस्रयोजनेव भद्राणि कर्मसि स्वाहा इदं रुद्राय इदं नमः ॐ ये भूतानामधिपतयो निशिखासः कवर्तिनः एकागुं सहस्रयोजनेव धन्वानि तन्मसि स्वाहा इदं रुद्राय इदं नमः ये पथां पथिरक्षयाय पुरुता आयुर्युधः एकागुं सहस्रयोजनेव మీరు నీటిలో పౌరంలో నెయ్యి కలపండి ఎవరు కలపలేదు स्वासी సరేనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సార్వత్రిక సభ ఇక్కడ జరుగుతున్నది. ఎవరెవరైతే వ్యక్తుల దగ్గరికి వచ్చి కూర్చున్నారో వీరందరూ కూడా ఆ యొక్క వేద ప్రవచనలు వినవాలను దాని స్వాధ్యాయము వేదం ఎక్కువైన తర్వాత అందరూ తప్పకుండా మౌనంగా దీని పోజు మళ్ళీ రమ్మన్నా పెళ్ళికి పెట్టాం కదా మళ్ళీ అవన్నీ తీసేసి అవన్నీ అంటే అక్కీ చెప్తారు చాలా సంతోషం వస్తుంది, ఆనందం అనిపిస్తుంది. మీ తల్లిదండ్రులకి జోహార్లు అర్పించాలి. ఇంత చిన్న వయసులో పిల్లల్ని దానికి వారి తల్లిదండ్రుల ముందుకు పంపించారు. ఇప్పుడు ఉండేటటువంటి కమర్షియల్ విద్య నుంచి తప్పించి వాడు ఎక్కడ పుట్టాడంటే గర్భం ఉంటుండగానే తల్లిదండ్రులు ఆలోచిస్తారు, ముందేం చేశామా ఇంకా బ్యాటింగ్ చేశామా. इंग्लिश मीडियम मध्य पठन्मि अहं पंचमी कक्षां पठन्मि हम दो अभिवादन
సభ్యులందరూ యజ్ఞం చెప్పాను. ఇక మీ ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు వారు ఏం చెప్తున్నారు? మీకేమొచ్చును? ఏ మంత్రాలు వచ్చినా? అబ్బో స్వస్తి వచ్చినా? కొన్ని వచ్చినా? నాకు చెప్పమ్మా. మేము ఓం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవామృత్విజం హోతారం రత్నదాతమం ఓం సనః పితేవ సోమవేజ్ఞే సోపాయనో భవ సచస్వాన స్వస్తే ఓం స్వస్తి నోమిని. వాళ్ళ మిత్రులు అనేటువంటి మన సుబ్బి గారికి ఈ సభని అర్పిస్తున్నాము, సమర్పిస్తున్నాము. పూర్తిగా దీని యొక్క బాధ్యతను స్వీకరించి దీన్ని నడిపించాల్సిందిగా కోరుచున్నాము. ఓం నమః. ఈ సభ ఆత్మలకి నా శివరాత్రి శుభాకాంక్షలు, సుస్వాగతం, స్వాగతం. ఈరోజు నాకు ఈ వేద మంత్రాలు చెలవించిన చిన్నారులు వాళ్ళ గురువు గారు కష్టం వెళ్ళిపోతున్నారు. కనుక గాయత్రి గారిని స్టేజీకి రమ్మని కొన్ని సత్కరించమని మన పరివారాన్ని కోరుతున్నాను. పండితులు స్టేజీని అలంకరించాలి. వేద ప్రచారకులు, వేద పండితులు, నర్సీపట్నం వేద ప్రచార కమిటీ ప్రెసిడెంట్ గారు శ్రీ మన భాస్కరరావు గారు అన్నయ్య గారిని వేదిక అమర్చమని కోరి ప్రార్థిస్తున్నాం. మీకు వాయిద్యాలే మంగళం అనుకుంటా. చూడండి. నెక్స్ట్ వేద గాయత్రి గారు, గాయత్రి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గారు వచ్చి వేదిక నాలుగులో కోరుతున్నాం. మిమ్మల్ని ముందే పంపించేస్తాం. కథాపడకండి. నేను శిష్యుని నిల్చోకంటే కూర్చోండి అందరూ. వాళ్ళేం తప్పు చేయలేదు. నెక్స్ట్ సాధారణంగా వేదిక అందించాలని కోరి ప్రార్థిస్తున్నాం. అందరూ కరతాళం అప్పారావు గారిని కూడా వేదికని అలంకరణ చేద్దాం కోరుతున్నాం. సాధారణంగా వేదిక అందించాలని కోరుతున్నాం. ప్రజల కార్యక్రమం జరిపించాల్సిందిగా ప్రార్థిస్తాను. పరివారం జ్యోతి ప్రజ వేద పండితులకు పెద్దలకు ప్రతిపాదన చేసి చాలు తప్పాలని. అంటే ఇంకెవరైనా ఆహ్వానిస్తున్నారా? ఈ శరీరంలో 3 స్థానాలలో సంచరిస్తూ ఉంటుంది. ఎవరికి తెలిసిన 3 స్థానాలు? ఒకటి, కళల్లో ఆత్మ సంచరిస్తుంది. ఒకటి, ఆత్మ జాగృత అవస్థలో కళల్లో సంచరిస్తూ ఉంటుంది. ఆత్మ కళ ద్వారా చూస్తూ ఉంటుంది. మన ఆదేశాలని ఏదైతే దృశ్య రూపంలో చేసిందో అది గ్రహించి మనసు ద్వారా, సంకల్పముల ద్వారా కర్మేంద్రియానికి ఆజ్ఞ పాస్ చేసుకుని కర్మలు చేస్తూ జాగ్రత్త అవస్థలో వ్యవహరిస్తూ వస్తూ ఉంటుంది ఆత్మ. రెండో స్థానం ఎక్కడ ఉంటుంది? హృదయ స్థానం, స్వప్నావస్థలో ఉంటుంది. హృదయ స్థానాన్ని పడుతుంది. దృశ్య రూపంలో ఏదైతే ఈ చూస్తూ వచ్చిందో అవన్నీ కూడా లోపల రికార్డ్ అవుతుంటవి, మనసులో రికార్డ్ అవుతుంటవి. రికార్డ్ అయినటువంటి దాన్ని స్వప్నావస్థానికి నుండి తిరిగి
రికార్డ్ చేసుకునే దానికి ప్రాణం పోసుకుని తనే సృష్టించుకుని దాంతో క్రీడించడం ప్రారంభిస్తాను. ఇకపోతే 3వ స్థానం సుషుప్తావస్థలోకి వెళ్ళిపోతుంది, హిత నాడులోనికి. అప్పుడు బాహ్య స్థితి పోతుంది, స్వప్న స్థితి పోతుంది. సుషుప్తావస్థలో సూపర్ ఎనర్జీ పవర్ ని, కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటుంది. శరీరం అంతటిని కూడా జాగ్రత్త పరిచేసుకుంటుంది. తిరిగి జాగ్రత్త వచ్చినప్పటికీ ఈ యొక్క స్వప్న నేత్రంలోనికి, కళ్ళలోనికి చేరుకుంటుంది. ఈ యొక్క కళ్ళలోనికి చేరుకునే స్థానం శరీరాన్ని జాగ్రత్త పరిచి గ్రంథులను, గ్లాండ్స్, శారీరక మెటాబాలిజం సిస్టమ్, నర్వస్ సిస్టమ్ మొత్తం యాక్టివేట్ చేసేటువంటిది ఒక గ్లాండ్ ఉంటుంది. అదే పిట్యూటరీ గ్లాండ్. ఆ గ్లాండ్ని అక్కడ ఉంటూ కళ్ళ ద్వారా చూస్తూ దాన్ని యాక్టివేట్ చేయడం ప్రారంభిస్తుంది. ఆ యొక్క గ్లాండ్ని యాక్టివేట్ చేసే విధానంలోనూ ఈ ప్రకృతి మధ్యను తిలకదానం చేస్తాం. ఒక ఒత్తిడి జరుగుతూ ఉంటాయి. ఆ తిలకాన్ని పెట్టుకోవడం కానీ, బొట్టు పెట్టుకోవడం కానీ, ఏదైతే మనం చేస్తున్నామో, కుంకుమ కానీ, గంధం కానీ, ఇప్పుడు ఈ విధానాలతో చేసేస్తున్నామో, ఇక్కడ ఈ సిస్టమ్ ఏదైతే ఉందో నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతూ ప్రెజర్ రావడం వల్ల ఆ పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేట్ అవుతూ ఉంటుంది. శారీరక వ్యవస్థని చక్కగా మోర్ దాన్ 50% వర్కౌట్ చేయించడం ప్రారంభిస్తుంది. అందుకు చిన్నగానే ఇక్కడ ప్రకృతి మధ్య మనం తిలకదానం చేయడం ప్రారంభిస్తాము. అమ్మా అని అనలేవే, ఎన్ని నోళ్ళుగా మనవి. ఇంకా ఏం మనం మన వేద మంత్రాలను మనం ఏం చదువుతాం? ఇది నోరా ఏమిటి? ఇది గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి అనేకం ఈ ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. ఇవి మీరు మానుకోవాలి. భగవంతుడు దర్శనం ఈరోజు శివరాత్రి శపథం చేసి చెప్తున్నా. మీ తల్లిదండ్రులని, మీ తాత ముత్తాతలను, మీ గురువులను అని ఎవరైతే సత్యం చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సేవించండి. వాళ్ళకి ఇప్పుడు మనం ఏదైనా సరే భగవంతుడికి ఇవ్వదలుచుకున్నాం. ఎవరికి ఇస్తే భగవంతుడు చేరుతండి? అది కూడా తెలుసా అండి? చెప్తారా ఎవరన్నా? నేను ఎవరికి ఇస్తే భగవంతుడికి చేరుతుంది చెప్పండి. శిక్షే యమిన్ నహయతే దివే దివేరాయ ఆకుహచిత్ విదే నహి త్వదన్యం మఘవన్నాప్యం వస్తు వసోస్తి పితాచన. తల్లిదండ్రులకి ముద్ద పెట్టండి, అది భగవంతుడికి చేరు. వింటున్నారా? మనం అన్నీ వింటాం, అది అన్నీ కరెక్టే అని అంటాం. కానీ వచ్చేటప్పటికి ఏమండి ఇంకా నేను ఎందుకు చెప్పడం? అలా ఆలోచించుకోండి దయచేసి. దయచేసి నీకు భగవంతుడు కావాలనుకుంటే ఊరికే కేకలేస్తే భగవంతుడు లభ్యం కాడు. అసలు భగవంతుడు అనేవాడు అసలు చాలా ఒక సునిశ్చితమైన వస్తువు. ఏ వస్తువుకి అతను దొరకడు. ఈ ప్రపంచంలో ఉండేటువంటి వస్తువులన్నీ ఎవరివి? ఈ ప్రపంచమంతా వస్తువులు ఎవరివి? యథేమా వాచం కళ్యాణి ఆవదాని జనేభ్య బ్రహ్మరాజన్యాభ్యాం శూద్రాయ చ అర్యాయ చ స్వాయ చ అరణాయ చ. నేనిది శూద్రులకని లేదు, బ్రాహ్మణులకు అని లేదు, వైశ్యులకి అని లేదు, స్త్రీలకు అని భేదం లేకుండా సమస్త మానవ కోటికి నేను ఈ సిద్ధాంతాన్ని చెప్తున్నాను. అది చెప్తున్నాడు భగవంతుడు. చెప్పడంతో పాటు ఇంకేం చేస్తున్నాడో తెలుసా? ఈ ప్రపంచంలో ఉన్న మాం హవంతే పితరం. ఈ ధనమంతా ఎవరిది? ఈ ప్రపంచంలో సృష్టించబడ్డ ప్రతి వస్తువు ఎవరి చేత సృష్టించబడింది? నా చేత సృష్టించబడింది. ఇదే నువ్వు వాడుకుని ఐశ్వర్యవంతుడు అవుతున్నావు. ఈ ధనమంతా ఎవరిది? ఎవరిది? నాది. నువ్వు వాడుకుంటున్నావు. వాడుకుంటున్న నీవు, ఈ సుఖభోగాలను అనుభవిస్తున్న నీవు జాగారం చేయమంటున్నాడు. ఇక్కడ చూడండి, వేదం చెప్పినటువంటి ఏ భగవంతుడైతే ఉన్నాడో ఆ భగవంతుణ్ణి
ఏ యో జాగార తమ్ముర్చ కామయంతి, నీ కోరికలు నెరవేర్చుకో. నేను చెప్పిన ఈ జ్ఞానంతో నీ కోరికలన్నీ నెరవేర్చుకో. యో జాగార తమయం సోమ ఆహ, ఈ విషయంలో యో జాగార సామాన్యంతు అంటే నన్ను గురించి చెప్పేటువంటి సామవేదంలో నన్ను గురించి చెప్పబడింది. ఆ సామవేదంలో ఉన్న నా చేత చెప్పబడ్డటువంటి నన్ను గురించి చెప్పబడ్డటువంటి నన్ను గురించి గానం చేయబడ్డటువంటి ఏ సామవేదమైతే ఉన్నదో దాన్ని ఉపాసించండి, నన్ను ఉపాసించండి. ప్రకృతిలో ఉన్న వస్తువులన్నిటినీ, తల్లిదండ్రుల్ని, అందరినీ పూజించండి. ఏమంటున్నాడు భగవంతుడు? ఎదురవుతామట. అగ్నిన విప్రో విప్రేణ సత్సత సఖా సఖ్య సమిత్య. భగవంతుడికి మనకి ఆత్మకు పరమాత్మకు ఎదురు అవుతామట. అలాంటి శరీరం ఈ మానవుడు. దేవుని చేర్పగా జీవుని కొనిచను దేవదత్తమౌ దివ్య రథం ఇది. చూడండి ఎంత గొప్ప శరీరము. దేవుని చేర్పగా జీవుని కొనిచను దేవదత్తమౌ దివ్య రథం ఇది. మరిరాదురయి మానుష జన్మము పరమ పురుష కృపావరణనే కలిగెను. చూడండి ఎంత అద్భుతమైన. అలాగే ఈ భూమి ఇక్కడికి సూర్యుడికి ఎంత దూరం ఉంది. అట్లాగే అన్ని విశేషమైన జ్ఞాన విజ్ఞానములు పరమాత్మ వైపు ట్రావెల్ చేయాలి. ఇదే మన సిద్ధాంతం. ప్రకృతి లేకపోతే దేవుడు కూడా తెలియదు. భద్రం పశ్యేమా ధన్యవాదాలు. అక్కడ వచ్చి మా కార్యక్రమంలో ఆనందం చేసి రంజన చేశారు. ధన్యవాదాలు. పరమాత్మ వైపు ట్రావెల్ చేయాలి. ఇదే మన సిద్ధాంతం. ప్రకృతి లేకపోతే దేవుడు కూడా తెలియదు. ప్రకృతి ఉండాలి, శరీరం ఉండాలి. శరీరం ఉండాలి, జీవుని ఉన్నతి చేసుకోవాలి. అదే పరమాత్మ వెళ్ళాలి. రెండు రాముడు కృష్ణుడు పూజనీయులే, పూజించవచ్చు. ఎందుకంటే